నా పేరు పద్మ, మాది ముస్తాఫా నగర్. అందరికీ నమస్కారం. ఏకాచారని ధ్యానం చేస్తే ధ్యానమిత్రుడే పరిచయం అయ్యారు. మెర్కాబా పిరమిడ్ కొనుక్కున్నాం. అప్పుడు ఇక పైన డాబా మీద ఉంది కదా, ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు లేచి కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇక ఒక టైం అంటూ ఉండదు, తెల్లవారుజామునైనా నైట్ అయినా కానీ మధ్యాహ్నం అయినా అని చెప్పి ఆ పిరమిడ్ తీసుకున్నాము. ఆ పిరమిడ్ తీసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక పైకి ఎక్కడం ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ అయినా ఇక ఎక్కడేముంది, ఇట్లా లేస్తాం, కూర్చుంటాము, ధ్యానం చేస్తూ ఉంటాం అనమాట. అలా ధ్యాన జీవితం మాది సాగిపోతూ ఉంది. ధ్యాన జాగ్రత్త కూడా వస్తుంది మాకు బుక్. అది మాకు లైఫ్ లాంగ్ వస్తుంది. మేము చదువుతాము, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మా ఇంటికి అది ఇస్తూ ఉంటాం. ఆ బుక్ చదువుకోండి అమ్మా, ధ్యానం చేసుకోండి. చదువుకునే పిల్లలకు కానీ కొత్త వాళ్ళు ఎవరు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ధ్యానం గురించే చెప్తూ ఉంటాను. ధ్యానము శాకారం గురించి వాళ్ళు ఏమన్నా అనుకొని ఇవాళ కాకపోతే ఒక రోజు కాకపోతే ఒక రోజు వస్తారు ధ్యానానికి అనేది నా ఆకాంక్ష. అది ధ్యాన పరిచయం. ఇక అలాగే నాకు మైగ్రేన్ తలనొప్పి ఉండేది ధ్యానంలోకి రాకముందు. అయితే డాక్టర్కి చూపించుకున్నాము, చాలా మంది డాక్టర్లకి వెళ్ళాను. ఆ డాక్టర్ గారు కూడా ఏం చెప్పారు, ఆ టైంలో లైట్లన్నీ బంద్ చేసి చీకటి రూమ్లోనే ఉండండి అమ్మా, అది బాగా సుత్త తీసుకుని కొట్టినట్టుగా అనిపించేది. అలానే ఉండేది. అలా ఉన్నా కానీ తగ్గేది కాదు. అంటే అది తగ్గుతుందని నేను ఈ ధ్యానంలోకి రాలేదు. ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే నాకు మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక టాబ్లెట్ కాదు కదా, డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు. అలా నాకు గట్టి నమ్మకం ధ్యానం అనేది. ఇలా ధ్యానంలోకి వచ్చిన తర్వాత తగ్గిందని చెప్పేసి చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది ధ్యానం చేసుకుంటే. చాలా ఆరోగ్యంగా ఉన్నాము. అది నా ధ్యాన జీవితం. ఓకే.